ఈ బొగ్గాడు వాడి బోకులన్నీ తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు కదా, ఆ బోకులన్నీ ఎక్కడ బొగ్గా ఈ నా కొడుకుల్ని నిజంగా చెప్పుతో కుట్టినప్పుడే వీళ్ళ ముగ్గురిని, వీళ్ళ అన్నయ్యని, వీడిని కిట్టుగాన్ని, వీళ్ళ భార్య కర్రిది, వాడికంటూ సిగ్గులేని జన్మ. కష్టపడి పని చేసి సంపాదించడానికి వానికేమో ఒళ్ళు బాగా బలిసి కొట్టుకుంటున్నాడు ఇట్లా అబద్ధాల వీడియోతో. సో దీనికి ఆడదని దీనికి ఏమైంది లతాకి? వాడు ఎలా చెప్తే అలా వాడికి సపోర్ట్ చేస్తూ ఆ వీడియోలో ఏడుస్తూ కారుస్తూ అబద్ధాలు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. అయితే ఫ్రెండ్స్, మన కిట్టుగాడు అద్దె ఇల్లు డ్రామా స్టార్ట్ చేసి దాదాపుగా 20 days అయిందండి. వాడు అన్నతో గొడవ పడ్డాడు. అండ్ అక్కడి నుండి ఏదో ఒక మురికింటికి వెళ్ళాడు. అది శుభ్రం చేసుకున్న తర్వాత ఆ ఇంటి గురించి కంప్లైంట్ వీడియోసే ఒక 10 వీడియోస్ పెట్టుంటాడండి. తెలియకుండా ఇంటికి వచ్చేసాము, పిల్లల కోసం బాధపడుతున్నాము, ఇంట్లో పిల్లలదే భయంగా ఉంది, ఇంట్లో గాలి ఎక్కువ రావట్లేదు, కిటికీలు లేవు, కరెంట్ షాక్ కొడుతుంది, వైరింగ్ సరిగ్గా లేదు, వర్షం పడితే కనుక వాటర్ లీక్ అవుతుంది. సో ఇలా రకరకాల వీడియోలు వాడు పెట్టుకుంటూ వచ్చాడండి. అయితే ఇంకోవైపు వాళ్ళ అన్నయ్య నన్నెవరు అర్థం చేసుకోలేదు, అంతా నన్నే బ్లేమ్ చేస్తా ఉన్నారు, నాకంటూ ఒక కుటుంబం ఉండాలి అనుకున్నదే తప్పైందా, అలా ఇలా అంటూ వాడు కూడా ఏడ్చుకుంటూ కొన్ని వీడియోస్ పెట్టారండి. సో వీడు ఎన్ని రోజులన్నీ ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వీడియోస్ కోసమే పిల్లల్ని తోడుకోవచ్చి అక్కడేవో అరేంజ్మెంట్ చేసుకొని ఎన్ని రోజులన్నీ వాడు ఇట్లా వీడియోస్ తీసుకుంటాడు చెప్పండి. వాడిని కూడా కష్టంగానే ఉంటుంది కదా. వాళ్ళ అన్నయ్య అయితే ఆరాంగా ఇంట్లో ఏదో ఒక రూమ్ లో కూర్చొని గొడవ అంటే ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ వీడియోస్ పెట్టేస్తున్నాడు. ఆయనకి బాగానే ఉంది. కానీ ఈ వీడు మన కిట్టుగాడు, వాడు వాడి కర్రె భార్య, వాడి పిల్లలు ముగ్గురిని ఇంటికి రావాలి, అక్కడ సెటప్ వేసుకోవాలి, చేప అవంతా వేసుకొని కూర్చొని సో వీడియోస్ ఇట్లా చేసుకోవాలి. సో వానికి కంటెంట్ పోగా వానికి ఏమైందంటే కంటెంట్ అనేది ఏం చెప్పాలి, ఈ రోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనేది దొరకలేదు మనకి. సో ఎలాగైనా ఈ అద్దె ఇంటి డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అనేసి వాళ్ళ అన్నయ్య ఒకసారి వచ్చాడు. ఇంటికి పోదాం రారా అంటే, నేను రాను, పోరా, సామాన్లంతా సర్దేసుకున్న తర్వాత నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళా పిలుస్తా ఉన్నావు అంటే వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంకో వీడియో పెడతాడు. ఏంటంటే మాకు ఆ ఇంట్లో భాగం కావాలి అని కాల్ చేయడం కానీ, వాళ్ళ అన్నయ్య వాళ్ళతో మాట్లాడి సరే ఆ ఇల్లు నా పేరు మీద వద్దు, నీ పేరు మీద వద్దు, ఆ ముగ్గురు పిల్లల పేరు మీద చేసేస్తా అనడం కానీ. సో ఈ కాన్వర్సేషన్ జరుగుతుంది. సో ఇట్లా నువ్వు మాకు పిల్లల పేరు మీద ఆస్తి రాసిస్తే కనుక మేము ఆ ఇంటికి వస్తాము అని వీడి భార్య చెప్పడం కానీ. సో అదంతా మేము చూసాము. కానీ వాడు స్పెషల్గా నిన్న ఒక వీడియో పెట్టాడండి. ఏంటంటే తమ్ముడిని మరదల్ని మా ఇంటికి తీసుకువచ్చాను అని. సో ఏ ఛానల్లో పెట్టావురా నువ్వు అన్నగా? ఈ అన్నగాడు పెట్టాల్సింది మా ఊరి వంటలు అఫీషియల్ ఛానల్లో కదండి పెట్టాలి, ఆ ఛానల్లోనే పెట్టుకోవాలి వీడు. ఎందుకంటే వీడియో ఆ తమ్ముడిని మరదల్ని తీసుకువచ్చింది వీడింటికి ఎవరు, మన కిట్టుగాడు కాదు, వాళ్ళ అన్న బరానాగాడు. సో వీడు బరానాగాడు వాళ్ళని తోడుకొని వస్తే కనుక వీడు వాన్ ఛానల్లో కదండి పెట్టుకోవాలి. ఇన్ని రోజులు ఏడుస్తూ అరుస్తూ కన్నీళ్ళు కారుస్తూ వీడియో పెట్టింది మా ఊరి వంటలు అఫీషియల్ ఛానల్లో. సో ఇప్పుడేమో తమ్ముడిని మరదల్ని ఇంటికి తీసుకొచ్చాను అనే వీడియో అయితే లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్లో పెట్టుకున్నాడు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తమ్ముడు భార్యనేమో తోడుకు వస్తాడు, అక్కడ నుండి ఏదో దారిలో వస్తా ఉంటారు. సో దారిలో వచ్చేటప్పుడు అక్కడి నుండి వీళ్ళు వస్తా ఉంటే ఇక్కడ నుండి ఎవరో నిల్చొని వీడియో తీస్తా ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు వచ్చేది వీడియో తీయడానికి ఒక కెమెరామెన్ వీళ్ళకి. అండ్ వీడు ఆ ఇంటికి కాంపౌండ్ గేట్ ఓపెన్ చేసి తర్వాత వాళ్ళ ఇంటి డోర్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీయడానికి ఇంకొక కెమెరామెన్. ఇదంతా ఒక పక్కన పెడితే ఇక్కడ ఈ తమాషా ఏంటంటే ఫ్రెండ్, వాడు లోపల నుండి డోర్ ఓపెన్ చేస్తే కనుక ఆ ఇల్లు చీకటిగా ఉండే ఇంట్లో నుంచి కెమెరా ఆన్ లో ఉంటుందండి. ఇంట్లో నుంచి కెమెరా వాళ్ళు రికార్డ్ షూట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ సెటప్ చేసి పెట్టుకునేసారు, మేము ఇట్లా వచ్చేటప్పుడు వీడియో తీయాలి, డోర్ ఓపెన్ చేయడం కానీ, డోర్ తీసి ఇంట్లో వాతావరణం ఎట్లా ఉంటుంది, కరెంట్ అంతా ఆఫ్ చేసి ఇల్లంతా చీకటిగా ఉండే ఒక వీడియో. వాడు డోర్ తీసి లోపలికి వస్తాడు, కరెంట్ స్విచ్చెస్ ఆన్ చేస్తాడు, కూర్చుంటారు. ఇంటికి వచ్చిన తక్షణమే వాడు నా తమ్ముడు భార్యని ఇంటికి తీసుకొచ్చేసాను, సంతోషంగా ఉంది అంటాడు. సో ఆల్రెడీ నువ్వేమైనా
పెట్టేసి మనం వెళ్ళాడా వీళ్ళు భరణగాడు. సో నిజంగా ఇదంతా చూస్తే వీళ్ళు వీడియోల కోసమే గొడవ పడినట్టు నాటకాలు ఆడుతూ ఉన్నారనిపిస్తుంది, వీడియోస్ కోసమే అద్దెళ్ళు డ్రామా చేశారనిపిస్తుంది. ఇట్లాంటి జనాలు మరీ 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 మీకు చెప్పేది ఏంటంటే ఇట్లాంటి చీప్ కంటెంట్ వీడియోస్ చెయ్యొద్దు అని. సో మీరు చేసుకుంటున్నారు, మాకు వ్యూస్ కావాలి, యూట్యూబ్ రెవెన్యూ కావాలి అని మీరు చేసుకుంటున్నారు. కానీ జనాలు ఇక్కడ మిమ్మల్ని బాగా ముఖం మీద ఉమ్మేస్తా ఉన్నారు. చూడడానికి అసహ్యం వేస్తుందిరా వీళ్ళ వీడియోస్. ఏమైనా 3 పిల్లలు ఉన్నారు, మీకు ఫ్యామిలీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది, మంచి మంచి వీడియోస్ ఫ్యామిలీ వ్లాగ్స్ మీ ఫ్యామిలీలో జరిగే కొన్ని హ్యాపీ మూమెంట్స్ వీడియోస్ తీసుకోండి అని జనాలు చెప్తా ఉన్నారు. సో అట్లా వీడియోస్ అయితే మేము బాగా సపోర్ట్ చేస్తాము అని. ప్రతిరోజు ఏదో ఒక గొడవ, ఏ కుటుంబంలో ఉండదండి గొడవ, అన్ని కుటుంబంలో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటుంది, గొడవలు అనేది ఉంటాయి. కానీ వీళ్ళు ఏ ఇంట్లో లేనట్టుగా వీళ్ళింట్లోనే సమస్యలు ఉన్నట్టుగా ప్రతిదీ ఏది దొంగ వీడియోలు, దొంగ నాటకాలు, సరే ఇవన్నీ తీసి పెట్టారు. సో మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మన కిట్టు వాడు ఏం చెప్పాడు, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాలు పట్టుకుని రారా ఇంటికి వెళ్దాము అంటే కనుక, చూసారా ఫ్రెండ్స్ ఇంట్లో సామాన్లు అన్ని సర్దుకున్నాక ఈయన వచ్చి మమ్మల్ని పిలుస్తా ఉన్నాడు, సోరైల్లో కారైల్లో మేము ఈ ఇంట్లోనే ఉంటాము, మేము రాము అన్నాడు. సరే సామాన్లు తీసుకెళ్లి ఆ ఇంట్లో పెట్టుకున్నావు కదా, నీ సామాన్ల దుకాణం ఎక్కడా, సామాన్లు ఎక్కడ ఎత్తుకొచ్చారు మీరు ఆ ఇంటికి? ఈ బొగ్గాడు వాడి బోకులన్నీ తీసుకొని వెళ్ళి ఆ ఇంట్లో పెట్టాడు కదా, ఆ బోకులన్నీ ఎక్కడ్రా బొగ్గా? ఈ నా కొడుకుల్ని నిజంగా చెప్పుతో కుట్టినప్పుడే వీళ్ళ ముగ్గురిని, వీళ్ళ అన్నయ్యని, వీడిని కిట్టుగాన్ని, వీళ్ళ భార్య కర్రీది, వాడికంటూ సిగ్గులేని జన్మ. కష్టపడి పని చేసి సంపాదించడానికి వాడికి ఏమో ఒళ్ళు బాగా బలిసి కొట్టుకుంటున్నాడు ఇట్లా అబద్ధాల వీడియోతో. సో దీనికి ఆడదానికి దీనికి ఏమైంది లతాకి? వాడు ఎలా చెప్తే అలా వాడికి సపోర్ట్ చేస్తూ ఆ వీడియోలో ఏడుస్తూ కారుస్తూ అబద్ధాల వీడియోలు తీస్తూ ఎన్ని రోజులు ఇలాగే బతుకుతారండి వీళ్ళు. నిజంగా ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది లచ్చక్క టీవీ అఫీషియల్ వల్ల అద్దెల దొంగ నాటకానికి వాళ్ళు పెట్టిన ఫుల్ స్టాప్ అండి. సో రేపు ఇంకే సిరీస్ ఇంకే డ్రామా స్టార్ట్ చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలాగో వీళ్ళు లచ్చక్క టీవీ డ్రామా కంపెనీ అగ్ని పరీక్ష కూడాను అలాగే అయిపోయింది. సో చూడాలి ఎంతమంది సీరియల్స్ కోసం రేపు ఎపిసోడ్ లో ఎలా ఉంటుంది అని వెయిట్ చేస్తారు. మేము కూడా లచ్చక్క టీవీ అఫీషియల్ వాళ్ళు రేపు ఏం పెడతాడా, రేపు ఏం డ్రామా స్టార్ట్ చేస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటామండి. సో ఫ్రెండ్స్ ఇదైతే నా వీడియో అండి. సో ఎవరైతే ఫస్ట్ టైం హేమ షార్ట్స్ అండ్ వ్లాగ్స్ 1 చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.